హరి ఓం మహాగణాధిపతియే నమః మహాసరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. మనం ఈ జ్ఞానం చేత భక్తి కార్యక్రమంలో మనం 6వ భాగంలోకి వచ్చాం. ఇంతకుముందు భాగాల్లో త్రిగుణాలు, తర్వాత ఆ త్రిగుణాల్లో కూడా సాత్విక ఆహారం, పాలు పండ్లు, పులిహార, పొంగలి, అన్నంతో చేసినటువంటి అన్ని, పాలతో చేసినవి, పెరుగుతో చేసినవి, కూరగాయలతో చేసినటువంటి ఆహారాలు సాత్విక ఆహారం అంటారు. అది సత్వ సంబంధమైన దేవతలకి రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి వారు, లక్ష్మీ అమ్మవారు, ఉమామహేశ్వరులు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు అందరికీ కూడా ఈ సాత్విక సంబంధమైనటువంటి ఆహారాలు సమర్పించడం సాత్విక మార్గం అని చెప్పుకున్నాం. దాంట్లో మనం క్షత్రియ ధర్మం కూడా కొద్దిగా మనం దాన్ని తెలుసుకున్నాం. దాంట్లో పారువేట, ఈ స్వామి దేవాలయంలో స్వామివారు పారువేట ఉత్సవాలకు వెళ్ళటం, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారు మరి ఆయన శాస్త్ర ధర్మంలో పారువేటకి వెళ్ళటం కూడా చర్చించుకున్నాం మనం. ఆ పారువేటలో అంతరార్థం ఏమిటి అనేది, అంటే వాళ్ళు మరి మాంసాహారం కోసమే, మాంసాహార భక్షణ కోసమే వేటకి వెళ్తారా అంటే, ముఖ్యంగా మన అక్కడ అంతరార్థం ఏంటంటే, ఈ అడవుల్లో మృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఇటువంటి మృగాలు సంచరిస్తున్నప్పుడు మరి ఎక్కడ ఋషులు, మునులు, మరి దైవాంశ సంభూతులు, మరి చాలామంది భక్తులు స్వామివారికి ఉంటారు. కాబట్టి ఎవరైతే మునులు, ఋషులు తపస్సు చేసుకుంటున్న వాళ్ళు అంతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం ఆయన పారువేట వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ రక్షిస్తారు. పారువేటలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన శాస్త్రధర్మం ఎప్పుడు వస్తుంది ఆయనలో అంటే, భక్తుని రక్షించాల్సి వచ్చినప్పుడు, మరి శత్రువులను శిక్షించాల్సి వచ్చినప్పుడు, అప్పుడు ఆయన ఆ విధంగా రక్షించి కొట్టడం కోసం ఈ పారువేట అనేది వచ్చింది. అలా వెళ్తూ ఉంటారు. అంటే అక్కడ ఎక్కువ శాతం మునులు, ఋషులు అప్పట్లో తపస్సు చేసుకుని ఉండేవారు. వాళ్ళందరూ రక్షించడమే స్వామివారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ పారువేటలో అంత అంతరార్థం ఉంది. అందుకే మనకి తిరుమల తిరుపతిలో కూడా మనకి స్వామివారి, వెంకటేశ్వర స్వామివారి పారువేటకి ప్రత్యేకంగా తీసుకెళ్తారు అర్చక స్వాములు. అంటే అది రక్షించడం కోసం, మన భక్తులందరినీ కూడా రక్షించడం కోసం, ముఖ్యంగా అడవుల్లో తపస్సు చేసుకుంటున్న వారిని రక్షించడం కోసం వచ్చినటువంటి అది ఉందన్నమాట సాంప్రదాయం. అయితే మరి ఈ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి వారు వీళ్ళంతా కూడా సాత్విక ఆహారమే తింటారా, శాకాహారమే తింటారా అంటే, అది కొన్ని చోట్ల ఒకప్పుడు ఈ మాంసాహారం నైవేద్యం ఉంటూ ఉండేది. అంటే మన సాత్విక సంబంధమైనటువంటి పద్ధతులు రాకమునుపు పూర్వకాలంలో ఉండేది. తర్వాత ఈ యొక్క త్రిమతాచార్యులు కూడా ఈ యొక్క సాత్విక దేవతలను సాత్వికంగానే ఉంచి మనం స్వామివారికి విన్నవించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎంతసేపు సాత్విక సంబంధమైనటువంటి ఆహారాలని సమర్పించడం మొదలుపెట్టారు. దానివలన సాత్విక మార్గం ఏర్పడింది. అది మనొక్కడే చేయటం కాదు, ఈ త్రిమతాచార్యుల కంటే ముందు కూడా ఋషులు అలా రూపకల్పన చేశారు. అదంతా ఒక పెద్ద కథ వస్తుంది, మనం ముందు చెప్పుకుందాం ఆ విషయం అంతా కూడా. అయితే ఈ సాత్విక ఆహార సంబంధమైన దానిలో మనం ఇప్పుడు అన్ని ఆహారాలు, అన్ని విహారాలు, ప్రపంచము ఈ మొత్తం కూడా స్వామివారిదే, భగవంతుడిదే. మనం జీవులు మాత్రమే. భగవంతుడికి ఏది కాదు, ఆయన తలుచుకుంటే ఏదైనా తీసుకుంటాడు. డబ్బులు ఆయనవే, దశకం ఆయనవే, మొత్తం ఈ ప్రపంచ 14 భువన భాండాలు ఆయనవే. మనకు కొన్నాళ్ళు ఇస్తాడు, మనం అనుభవిస్తాం, మనం తర్వాత నిష్క్రమిస్తాం, వెళ్ళిపోతాం. అంటే కొన్నాళ్ళు అనుభవించడం కోసం మనం వచ్చిన ఒక అద్దె గృహం లాంటిది, ఒక అద్దెకు వచ్చినటువంటి గృహం లాంటిది అనమాట ఈ ప్రపంచం. ఇది మనకు అన్నీ చూపిస్తాడు. నాయన అది చూసుకో, ఇది చూసుకో, అది చూసుకో, అన్నీ మనకు బాగా అనుభవంతో నేర్పించి, మరి ఇంకా జన్మలు కావాలా, నేను కావాలా, భగవంతుడు కావాలా, ఏమిటి ఆలోచించుకోమంటాడు. అంటే భగవంతుడి యొక్క మార్గంలోకి వెళ్ళటం కోసం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. దాని మీద కోరికల ద్వారా జన్మలెత్తూ ఉంటాం, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మోక్షం లేకపోవడం. మోక్షం అంటే ఏమిటంటే, అసలు అర్థం మోక్షం అంటే విడిచిపెట్టడం. మోక్షము మీనింగ్ అర్థం విడిచిపెట్టుట అని అర్థం. అంటే ఏం విడిచిపెడుతుంది అంటే, ఈ యొక్క జనమరణ చక్రం నుంచి బయటపడటం. అంటే ఈ జన్మల నుంచి కూడా మనం బయటపడటం, అది విడిచిపెట్టడం అనే అవుతుందన్నమాట. ఆ యొక్క చక్రాన్ని విడిచిపెట్టడం, ఆ విధంగా మోక్షము అని. అయితే ఆధునిక కాలంలో కొంతమంది చిన్న పిల్లలే చదువుకుంటున్నారు, మీకు కోరికలు కలుగుతాయి, మోక్షం వస్తుంది అని వాళ్ళకి ఎట్లా చెప్తారు అంటే, ఆధునిక కాలంలో ఏం చెప్తున్నారంటే, మన పెద్దవాళ్ళు మోక్షం అంటే అక్కడ తాత్కాలికంగా వాడికి బాధలు నుంచి బయటపడటం. వాడి సమస్యలు ఉన్నాడు అనుకోండి, వాడు ఏదన్నా చదువుకుంటున్నాడు స్తోత్రం, దీనివల్ల మోక్షం వస్తుంటే వాడికి ఏం మోక్షం వస్తుంది, చిన్న పిల్లవాడే కదా అంటే, ఆ బాధ నుంచి బయటపడటం, ఆ రోగం నుంచి బయటపడటం, ఆ అజ్ఞాన సమస్య నుంచి బయటపడటం, లేదా విద్యలో బాగా అభివృద్ధి చెందడం కోసం ఆ అజ్ఞానాన్ని విడిపించుకోవడం, అక్కడ మోక్షం అంటే అలా తీసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో కానీ 80-90 దాటి శరీరం కోసం వదిలిపెట్టడం కోసం ఆయన చేస్తున్నాడు అనుకోండి, నాయన జన్మ ఇంతకాలం అనుభవించా కదా, మరి 80-90 ఏళ్ళు అంటే వాళ్ళకి మోక్షం కావాలని కోరుకుంటారు, తప్పులేదు. కాబట్టి మోక్షానికి రకరకాలైనటువంటి ఇవన్నీ. అసలు మోక్షం అంటే విడిచిపెట్టుట, గ్రహణ కాలము, మోక్షకాలం అని 2 ఉంటాయి.
అంటే సూర్యుడు చంద్రాదులు గ్రహాలు పెట్టినప్పుడు మోక్షకాలం ఏంటని రాస్తాడు అక్కడ పంచాంగంలో. అంటే ఆ టైంకి విడిచిపెడతారు అని, విడిచిపెట్టుట అని అర్థం. అదే అసలైతే ఆ విధంగా కొంతకాలానికి ఈ విధంగా మనం శాకాహార సంబంధమైన దాంట్లో వెళ్ళటం, మరి యొక్క శాకాహార సంబంధమైనటువంటి పద్ధతిని అవలంబించి ఆ సంబంధమైన దేవతల్ని మనం వశపరుచుకోవటం. అంటే మనం భక్తిని వారి మీద చూపిస్తే వారు మనకి వాత్సల్యాన్ని చూపిస్తారు దేవతలు. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి వారు, రాముడు, కృష్ణుడు, ఉమామహేశ్వరులు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు వీరంతా కూడా ఉన్నారు ఈ యొక్క సాత్వికాహార సంబంధమైన వాటిలో. ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు మరి రాక్షసుల మీద యుద్ధం చేయడానికి మరి దేవతలను కొన్ని సందర్భాల్లో రజోగుణాన్ని అవలంబిస్తారు, తప్పదు వాళ్ళకి. అట్లనే మరి రజోగుణంలో కొంతమంది ఏమన్నారు అడిగారంటే, అయ్యా మేము రజోగుణంలో ఉన్నామండి అన్నారు మీరు, ఎందుకంటే మేము దుర్గామ్మవారిని పూజిస్తున్నాము, మరి అది మరి దుర్గామ్మవారు కూడా మరి రజోగుణంలో ఉంటే పూజించకూడదా, పూజించడం తప్ప అది ఏమన్నా మీరు చెప్పిందని బట్టి అంటారు. అదా కాదు, దుర్గామ్మవారు అంటే కొంచెం రజోగుణం ఉన్నా కూడా మంచి బుద్ధి ప్రసాదించమ్మా అంటే ఆమె తప్పనిసరిగా ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు చెల్లెలే కదా ఆమె, శ్రీ మహావిష్ణువు చెల్లెలు మంచి బుద్ధి ప్రసాదించమ్మా అంటే ఇస్తుంది తప్పనిసరిగా. రజోగుణమే అడగక్కర్లా, రజోగుణం ఎవరు అడుగుతారని చెప్పుకున్నాం మనం. క్షత్రియులు, సిపాయిలు, యుద్ధం చేసేవాళ్ళు, వాళ్ళకంతా తప్పదు. వాళ్ళు ఆమెను పూజించి కటక పూజ, ఆయుధ పూజ చేసుకుని బయలుదేరతారు. అది దేశ రక్షణ కోసం, సామ్రాజ్య రక్షణ కోసం, అది వదిలేయండి. మనం దుర్గామ్మ అని జపిస్తున్నా కూడా మంచి బలము, మంచి వీర్యము, మంచి తేజస్సు, మంచి శక్తిని ప్రసాదిస్తుంది. మనం అడిగిన దాన్ని బట్టి ఇస్తుంది. యద్భావం తద్భవతి. అమ్మవారిని ఎలా చూస్తే అలా. లలిత అమ్మవారిగా చూసామనుకో, లలిత అమ్మవారు, దుర్గామ్మవారి కాళీ ఇవన్నీ రూపాలు ఏంటంటే లలిత అమ్మవారు చూస్తాం లలితంగా, చక్కగా శాంతంగా ఉంటుంది. అంటే మనం ఏం అడుగుతున్నామో అది ఇవ్వటమైనటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క దేవతలను, ఈ అమ్మవార్లు ఇవన్నీ కూడా మనకి కావాల్సిన విధంగా చేసుకుంటాం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు, దుర్గామ్మవారు ఇదంతా కూడా ఒక కుటుంబం. అంటే వాళ్ళంతా అన్నా చెల్లెలు ఒక కుటుంబం. ఈ లక్ష్మమ్మవారు, శివుడు ఇదంతా ఒక కుటుంబం. అందుకనే వాళ్ళు నల్లగా ఉంటారని శ్రీ మహావిష్ణువు, ఈ అమ్మవార్లంతా కూడా ఇది మన ఈ శాక్తి సంబంధమైన అమ్మవార్లు, ఆయన చెల్లెళ్ళు నల్లగా ఉంటారని. ఈ శివుడు ఈయన చెల్లెలు లక్ష్మీ అమ్మవారు ఈయన తెల్లగా ఉంటారని ఏదో మన కవులు వర్ణన చేశారు. అసలు ఈ వర్ణాలు ఏంటి అనేటువంటిది ఏంటంటే, కలియుగంలో దైవం, దేవతలు కూడా నల్లగానే ఉంటారు. కలియుగ లక్షణం అది. కలియుగ లక్షణంలో ఆ రూపంలో, ఆ రంగులో ఉంటాడు ఆయన, ఏ దేవత ఏ దేవుడైనా కూడా. ఎందుకంటే కలియుగంలో ఉన్నటువంటి ధర్మం అది. ఆ వర్ణం నలుపు లేదా నీలవర్ణం అనేది కలియుగ ధర్మం ప్రకారం నడుస్తుంది. ఆ రంగులో మనకి దేవత దేవుడు కనపడతారు. సైన్స్ పరంగా కూడా ఏమని చెప్పారంటే, ఈ భూభౌతికం అంతా కూడా నీలం రంగులో ఉంటుంది, నీలంగా ఉంటుంది. పైన చూస్తే నల్లగా నీలంగా అనిపిస్తుంది భూగ్రహం అంతా కూడా. అలాంటప్పుడు ఏం చెప్పారు వాళ్ళు దానికి అంటే, ఈయన భగవంతుడు మొత్తం ఆవరించి ఉన్నాడు, ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు, ఈ భూభాగం అంతా వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు ఆయన ఒక్కసారి మనకి ఒక మరి ఈ యొక్క సాకార రూపంలో వచ్చాడు అనుకోండి, ఆ భూమి రంగులోనే వచ్చేస్తాడు ఆయన. అలా కలియుగంలో లక్షణం అది. కాబట్టి అట్ట సైన్స్ ప్రకారం చూస్తున్నా కూడా భూగోళం అంతా, విశ్వం అంతా కూడా మనకి పైన చూస్తే నల్లగా కనిపిస్తుంది, ఈ యొక్క భూగ్రహం అంతా కూడా నీలంగా కనిపిస్తుంది అని. మరి ఇక్కడ ఉన్నటువంటి వసించి ఉన్నవాడు, జీవులేందు వసించి ఉన్నవాడు, తర్వాత నారాయణుడు, నరములందు వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు. అట్లా స్థితికారకుడైనటువంటి శ్రీమన్ నారాయణుడు కూడా ఆయన నల్లగా అనిపించడానికి కారణం కొంత కలియుగ లక్షణం అయితే, కొంత జాగ్రఫికల్గా ఆ భూగ్రహం నుంచి వచ్చినటువంటి తత్వం అది. ఆ విధంగా చెప్తూ, సరే ఇదంతా అది ఒక కవితా భావన వర్ణన అనుకోండి. కలియుగ ధర్మం ఎలా ఉంది దాంట్లో చెప్పబడింది. ఈ విధంగా మరి కొన్ని మతాల వాళ్ళు ఏమంటారంటే, మా దేవుడు ఒక్కడే ఉన్నాడు, అది కూడా మేము మరి మా యొక్క అరబీ భాషలో అల్లా అని పిలుచుకుంటాం, మీ చాలామంది దేవుళ్ళు ఉన్నారు అని చెప్పారు. అల్లా అంటే అర్థం భగవంతుడు అని ఒక అర్థం ఉంది, మెయిన్ అర్థం భగవంతురా అని. ఆ భగవంతురా అంటానికి కూడా మరి పురుష రూపం స్త్రీ రూపం పెట్టాలి కదండి. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటున్నాం, మనసులో ఏమనుకుంటాం, భగవంతుడా నా రక్షించు, భగవంతుడా నాకు కోరింది ఇవ్వు, భగవంతుడా మోక్షాన్ని, ఇటువంటి అడుగుతుంటాం. అప్పుడు కూడా మనం ఒక ప్రయోగం చేస్తున్నాం కదా, ఒక రూపం మాట్లాడుతున్నాం కదా. ఈ రూపం లేదని ఎలా అంటాం? ఇంకొకటి, రూపం లేకపోతే పని ఎలా జరుగుతుంది? ఒక వస్తువును ఇప్పుడు కాపాడటానికి రావాలి, తను ఒక ఆయుధం తీసుకుని రావాలి. అక్కడ అన్నా కూడా కొంత జరిగినా కూడా కొంత యాక్షన్ కూడా ఉండాలి, దానికి ఒక రూపం కూడా కావాలి. అంటే సాకారత్వము, నిరాకారత్వం, నిరాకారజ్ఞత్వం, ఈ రెండు కూడా వేదాల్లో ఉన్నాయి. మన సంస్కృతిలో సాకారం ఉంది, నిరాకారం రెండూ ఉన్నాయి. కాబట్టి ఈ సాకార నిరాకారత్వం ఇంకా ముందు చెప్పుకున్నాం, చాలా వస్తుంది, దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఈ మెడిటేషన్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ముందు వస్తుంది. అయితే ఈ విధంగా మరి మీ భగవంతుడు, మా భగవంతుడు కూడా అంతేనండి, మీరు భగవంతుడు అని పిలుస్తున్నాం, మేము భగవంతుని పిలుస్తున్నాం. ఎట్లా? శ్రీరామ, రామ అంటే రమించేటువంటి వాడు, అంటే ఈ యొక్క భక్తుల హృదయాల్లో
మీ ఋషుల హృదయాల్లో ధ్యానం చేసిన హృదయాలు రమించేవాడు రామా, రమించి ఆనందపరిచేవాడు రామా. ఆ ఎత్తైన, ఆ పొడుగైన, నల్ల ఆయన అనిపిస్తాం కదా గుర్తుపెట్టుకోవడానికి. అట్లా అందరి హృదయాల్లో రమించేటువంటి రామా అని అర్థం. ఓ అందరిలో హృదయించేవాడా, అందరి హృదయాల్లో రమించేవాడా అంటున్నాం అని ఒక గుర్తుపెట్టుకున్నాం మనం రామా అని. శ్రీరామ, శ్రీ ఒకటి సీతామ్మవారితో కూడినటువంటి, లక్ష్మమ్మవారితో కూడినటువంటి వైష్ణవు రాముడు, శ్రీరాముడు అని. ఇంకోటి రామశబ్దానికి కూడా అటు పంచాక్షరి ఇటు అష్టాక్షరి రెండు కూడా కలిసి ఉన్నాయని చెప్పడం జరిగింది పెద్దలు. కాబట్టి ఈ విధంగా శ్రీరామ అనేటువంటి ఇది చాలా విశిష్టమైనది, చాలా బాగా సర్వశక్తిమైన సంపన్నమైనటువంటిది. కాబట్టి ఆ విధంగా కృష్ణ రామ వెంకటేశ్వర వేంకట ఇది కటకట వేంకట అన్నప్పుడు పాపాలు కటకట అంటే నశించిపోతాయి. ఆ స్వామివారి యొక్క నామాన్ని వచ్చేస్తే కలియుగంలో వేంకటేశ్వర అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా ఏ జన్మలో ఏం తెలియజేసినా కూడా మరి కటకటాన్ని నాశనమైపోతాయి అన్నాడు. కృష్ణ భగవాన్ గీతలు ఏం చెప్పాడంటే నువ్వు తెలిసి చేసినా తెలియకపోయి చేసినా పాపమే అన్నాడు, అనుభవించాల్సిందే అన్నాడు. మరి అలాంటప్పుడు మనకి ఎవరు మనని గుర్తించి ఎవరు రక్షించారు? ఆ నామం ఉచ్చరించాలి. అందుకని కలియుగంలో కూడా మనం చక్కటి నామాలు చదువుకున్నట్టయితే ఈ కలిదోషం మనమే పడదు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే చాలు. పెద్దగా మీరు స్తోత్రాలు అవసరం లేదు. లేదా అచ్యుతానంత గోవింద ఈ మూడు చదువుకోండి. ఈ అచ్యుతానంత గోవింద అనేటువంటిది ఈ శివభగవానుడు ఆయన ఈ యొక్క హలాహలం తాగినప్పుడు లలితామ్మవారు ఆయనకి ఈ నామాలు చెప్పిందని స్వామివారు ఉచ్చరించారని పురాణ వచనం ఇది. అంటే శివకేశులు భేదం లేదని చెప్పడం కోసం మనం ఎటువంటి తెలుసుకుంటూ ఉంటాం. ఆయన కాబట్టి ఈయన స్మరిస్తుంటాడు, ఆయన స్మరిస్తూ ఉంటాడు, రెండు ఒకటే. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి అండి బయటికి వెళ్ళి వాడిని శిక్షిస్తున్నాడు అనుకోండి, వాడు పోలీస్ అధికారి డ్యూటీ శిక్షిస్తాడు. అక్కడ ఏంటి మరి అట్నే కొన్ని చోట్ల సిపాయిగా ఉండాల్సి వస్తుంది, కొన్ని చోట్ల నాశనం చేయాల్సి వస్తుంది ఆ శత్రువుల్ని. అక్కడ లయకారుడు శివుడు, ఇక్కడ స్థితికారుడు శ్రీ మహావిష్ణువు తండ్రిగా. అంటే ఒకడే ఇక్కడ తండ్రి బాధ్యత, బయట సిపాయి బాధ్యత, కొంచెం డాక్టర్ బాధ్యత చేస్తున్నాడు ఒక మనిషి. కాబట్టి భగవంతుడు ఒక్కడే కూడా వివిధ రూపాలు చాలా ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మన యొక్క పేర్లు కూడా శివ అంటే శుభప్రదమైనటువంటి వాడు, మంగళప్రదమైనటువంటి వాడు, మంగళప్రదమైనగా మనకి ఇచ్చేటువంటి ఆశీస్సులు ఇచ్చేటువంటి వాడు ఎవడు? శివభగవానుడు. కాబట్టి శివాని శబ్దానికి మనం ఏమంటున్నాం? ఓ మంగళం ఇచ్చేవాడా, ఓ సిరి సంపదలు ఇచ్చేది నాయన, ఓ తండ్రి అంటం కోసం మనం ఒక సింబల్ పెట్టుకున్నాం. మన దేవతలు అంటే మన గుర్తుల ప్రకారం మనం పిలుస్తున్నాం, కానీ మనకు అన్ని దేవతలు పెట్టుకోవడం అని కాదు. అక్కడ ఒకడే భగవంతుడు, వివిధ రూపాలు వస్తున్నాయి. ఏ ప్రకారంగా ఎక్కడ రూపాన్ని పిలుస్తున్నాం అక్కడ చదువుల తల్లి ఆమె విద్యిస్తుంది కాబట్టి సరస్వతి అమ్మవారు. హయగ్రీవుడు గుర్రం తలకాయ గలంటే ఓ మహానుభావ అని. ఇలా వాళ్ళు విద్యలు ఇచ్చేటువంటి వాళ్ళు ఒక బండ గుర్తుతో మనం పిలుస్తున్నాం, సంపద ఇచ్చేవాళ్ళు, అట్నే శుభాలు ఇచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి మా దేవుడు కూడా పేరు లేదయ్యా, మేమే గుర్తులు పెట్టుకున్నాం స్వామిని, పెట్టుకుని అట్లా పిలుస్తున్నాం శక్తిని, వివిధ రూపాలైనటువంటి భగవత్ శక్తిని కాసి అమ్మవార్లుగా అయ్యవాళ్ళుగా మేము ధ్యానిస్తూ ఉన్నాము అని మన సంస్కృతిలో ఇంకా చాలా విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉన్నాయి. కాబట్టి ఇంతవరకు స్వస్తి. శ్రీహకాంతాయ కళ్యాణ నిధిర్దినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ యొక్క వీడియోని తప్పనిసరిగా మీరు షేర్ చేయాలి. ఎందుకంటే మనకు కొన్ని విషయాలు మనలాంటి వాళ్ళకి తెలుస్తాయి కొన్ని విషయాలు, కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి.